మన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జెడ్పీ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం నిర్మాణంను సిబేల గ్రామంలో సుండుపల్లె రోడ్డుకు ఆనుకొని ఉన్న 487 సర్వే నెంబర్పై 9 ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించుటకు డిసెంబర్ 4, 23న మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిచే ప్రొసీడింగ్స్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ని మన మొబైల్ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకుల్ బ్లూ కలర్లో రాయచోటి బైపాస్ రోడ్ని మనం చూపించడం జరుగుతుంది. బ్లాక్ కలర్లో కడప టు చిత్తూరు రోడ్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎల్లో కలర్లో సుండుపల్లి రోడ్ని మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో సర్కిల్ చేసిన ఏరియాలోనే, ఇక్కడ రెడ్ కలర్లో చూపించిన ఏరియాలోనే జెడ్పీ కార్యాలయం నిర్మించడం జరుగుతుంది. ఈ ఏరియా టిట్కో బిల్డింగ్కి జగనన్న కాలనీ లేఅవుట్కి మధ్యన 487 సర్వే నెంబర్పై 457 ఎకరాల 56 సెంట్ల విస్తీర్ణంలో టిట్కో హౌస్ కోసం 13 ఎకరాల 7 సెంట్లు, జెడ్పీ ఆఫీస్ కోసం 9 ఎకరాల 70 సెంట్ల భూమిని, అంటే టోటల్గా 22 ఎకరాల 77 సెంట్ల భూమిలో 487 సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేసిన 19 సర్వే నెంబర్లపై 9 ఎకరాల 70 సెంట్లు, అంటే 487 సర్వే నెంబర్లోని సబ్ డివిజన్ చేసిన కొత్త సర్వే నెంబర్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు చేసిన భూ కేటాయింపు చరిత్రాత్మకం, అందులో ఎటువంటి సందేహం లేదు, పక్కా. మన గౌరవ కలెక్టర్ గారు జెడ్పీ ఆఫీస్ అడ్వాన్స్ పొజిషన్ కోసం డిసెంబర్ 4, 23న ప్రొసీడింగ్ విడుదల చేయడం, ఈ ఫైల్ని త్వరలో జరిగే క్యాబినెట్లో ఆమోదించడం కూడా జరుగుతుంది. త్వరలో నిర్మించి ఉన్న జెడ్పీ కార్యాలయం రాయచోటి అభివృద్ధి మరో మైలురాయి కానుందని వైఎస్ఆర్సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు. అడ్వాన్స్ పొజిషన్పై ఆయన హర్షం వ్యక్తం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈ నెల 20వ తేదీన జెడ్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులను గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష్తో కలిసి ప్రారంభిస్తామన్నారు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జెడ్పీ ఆఫీస్ ఎక్కడ అంటే టిట్కో హౌసెస్ ఉన్న 22 ఎకరాల 70 సెంట్ల భూమిలోనే నిర్మాణం జరగని, అంటే 22 ఎకరాల 70 సెంట్ల భూమిలోనే ఏదైతే నిర్మాణం జరగలేదో ఆ 9 ఎకరాల 70 సెంట్ల ఏరియానే జెడ్పీ ఆఫీస్ నిర్మాణం. ఇప్పుడు మనం జెడ్పీ ఆఫీసు నిర్మించబోవు ఏరియాను ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం.